నమస్కారం అండి. నేను విలేజ్ డెవలపర్ ఆఫీసర్ అంటే గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారిని అన్నమాట. ఇప్పటి వరకు నేను 99 గ్రామాలకి ఉత్తమ గ్రామ అవార్డు తీసుకొచ్చాను. కానీ అక్కడ ప్రభుత్వం నన్ను ఏమందంటే, ఇన్ని గ్రామాలకు తెచ్చే ఓకేనయ్యా, ఒక గ్రామానికి మాత్రం నువ్వు అవార్డు తీసుకురావాలని చెప్పేసి ఒక గ్రామానికి పంపించింది. అదే తెక్కవారిపాలెం. 99 గ్రామాలకు ఇప్పించాను. ఈ గ్రామానికి ఇప్పించాలైనా చెప్పండి, ఈ గ్రామానికి ఉత్తమ గ్రామీణ అవార్డు ఇప్పిస్తాను, రిటైర్డ్ అయిపోతాను అంతే. సార్ నమస్కారం సార్. ఏమండి తెక్కవారిపాలెం ఎక్కడ? అక్కడ ఉందని చెప్పడానికి కొట్టి మరీ చెప్పాలా? అల్లం టీ, మసాలా టీ. వీడు కొట్టింది అమ్మకి దిమ్మ తిరిగిపోయింది. టీ తాగితే బెస్ట్. ఏమండి ఒక అల్లం టీ ఇవ్వండి. ఈ టీ స్టాల్ నేను పెట్టుకునింది నేను తాగడానికి, అమ్మడానికి కాదు. ఇంతకి ఏ ఊరండి? తెలియట్లే, తిక్కపాలెం అనే. తెక్కవారిపాలెంకి వచ్చేసానా? ఓకే సూపర్ సార్. నేను విలేజ్ డెవలపర్ ఆఫీసర్ అన్నమాట. ఈ ఊరికి సంబంధించిన కట్టుబాట్లు కనుక్కుందాం అనుకున్నా. అడగండి. ఈ ఊర్లో మందు తాగొచ్చా? ఓ బేసిక్ తాగొచ్చండి. కాకపోతే బీరు తాగకూడదు, విస్కీ తాగకూడదు, పళ్ళు తాగకూడదు, రమ్ము తాగకూడదు, సారా తాగకూడదు అండి. మరి ఏం తాగొచ్చు? మీ ఇష్టం, ఏమైనా తాగొచ్చు. కనీసం మాంసం ఏమైనా తినొచ్చా? బేసిక్ తినొచ్చండి. కాకపోతే చికెన్ తినకూడదు, మటన్ తినకూడదు, ఫిష్ తినకూడదు, రొయ్యలు తినకూడదు అండి. మరి ఏం తినొచ్చురా? మీ ఇష్టం అండి, ఏమైనా తినొచ్చు. ఎంతకి నీకు పెళ్లి అవ్వలేదు కదా? అవ్వలేదండి, నేనే చేసుకోవాలా. ఎందుకో? ఎందుకంటారేంటంటే మా వాళ్ళందరూ మా ఇంట్లో వాళ్ళు చేసుకున్నారు, నన్నేమో బయట వాళ్ళు చేసుకుంటున్నారండి. అదేంటి? ఇదిగో మా తాతేమో మా అవ్వని చేసుకున్నాడు, మా నాన్నేమో మా అమ్మని చేసుకున్నాడు, మా పిన్నేమో మా బాబాయ్ చేసుకునింది, మా అత్తేమో మా మామని చేసుకున్నాడు, మా అన్నేమో మా వదిన చేసుకున్నాడు, నన్నేమో పక్కూరు వాళ్ళు చేసుకోమంటారండి. ఏమండి ఊరికి చాలా పడిపోతారండి మా కట్టుబాట్లని విని. ఏంటా వేడి నీళ్ళు కొట్టి మరీ లేపేవేంటి? అవి వేడి నీళ్ళు కాదండి, టీ నీళ్ళు. ఎల్లరా బాబు, ఇదేం ఊరండి, ఎంత తిక్కగా ఉంది. ఏంటో ఏమో అర్థం కావట్లేదు. ఏమైంది? కొట్టారు. ఎందుకు? వరి కోసేందుకు. వరి కోస్తే కొట్టడం ఏంటా? ఎవరి పొలంలో వరి వాళ్ళే కోయాలంటగా. ఇంతకి సర్పంచ్ గారు ఇల్లు ఎక్కడో చెప్పలే. నాకు తెలిసి ఇదే అనుకుంటా. సర్పంచ్ గారు అయ్యాడు టీ తాగుతాడా? ఇప్పుడే వేడివేడిగా తాగేలే. అయ్యాడు కూర్చోండి. అయ్యాడు లంచ్ లో ఏం చేయాలి? లంచే చేయి. అలాగే అయ్యాడు. మీ ఇద్దరు సర్పంచ్ ఎవరు? పంచ కట్టుకుంది నేనే సర్పంచ్. మీరు సర్పంచ్ అయ్యండి, ఆయన దగ్గర అయ్యగారు అంటారేంటండి పనోడి దగ్గర? ఈ ఊరి పేరేంటి? తెక్కవారిపాలెం. ఈ ఊర్లో అంతే, పన్నోడు కూర్చుంటాడు, యజమానేమో పనిచేస్తూ ఉంటాడు. ఏమండి నేను ఈ ఊరికి గ్రామీణ అధికారిగా వచ్చాను సార్, విలేజ్ డెవలపర్ ఆఫీసర్. విలేజ్ డబ్బరట్ట ఆఫీసరా? డబ్బరొట్ట కాదు సార్, డెవలపర్. నా బొందా ఏదో ఒకటి సార్. వచ్చేటప్పుడు మీ గురించి చాలా కనుక్కున్నారు. మీరు మంచి సాహితీ ప్రియులు అంట కదా? అవును. ఆ 2వ తరగతిలో నేను సాహితీ. మీరు 2వ తరగతిలో మీ క్లాస్మేట్ సాహితీ గురించి చెప్పట్లేదు సార్, మీరు పుస్తకాలు బాగా అవునండి, చదవండి. పుస్తకాలు కొన్నాడండి. ఇదిగో పుస్తకం గురించి చెప్పండి. ఏం పుస్తకం అండి ఇది? రాశామని. ఓ చదివారా? చదవలేదు. ఎందుకండి? రాశామన్నారు కదా, చదువుతూ బాగోదని. దేవుడా. అవును సార్, నాకు తెలియగలుగుతాను. ఏంటి కళ్ళంట ఎర్రగా ఉన్నాయి? నేను రాత్రి ఒక హర్రర్ సినిమా చూసానయ్యా, సూపర్ గా ఉంది. సౌండ్ లేదు, పిక్చర్ కూడా లేదు, ఫుల్ బ్లాక్. ఇంతకీ ఏ సినిమా సార్? నోట్ డిస్క్ అని సూపర్ గా ఉంది అసలు. సార్ నో డిస్క్ అంటే మీరు అందులో సీడీ వేయలేదని అర్థం సార్. అవునా? పొద్దున్న వరకు చూస్తూనే ఉన్నానయ్యా, అయిపోలేదు కదా అని గ్యాప్ లో వచ్చా. ఇక్కడికి వచ్చారా? ఇంతకు నువ్వు ఎవడు? ఈ గ్రామానికి నేను ఉత్తమ గ్రామీణ అవార్డు తీసుకురావడానికి నేను వచ్చాను సార్. మా ఊరికే రోడ్లే లేవు, ఇంకా అవార్డు ఎలా తీసుకొస్తావు? అది అడగడానికే వచ్చా ఒక అధికారిగా. ఇంతవరకు మీ ఊర్లో రోడ్లు వేయలేదు, ఎందుకు? ఇంత నీళ్ళు రోడ్ లేదు అని బయలుదేరారయ్యా. మరి ఎందుకు రాలేదు? రోడ్ లేదు కదా అని వెళ్ళిపోయాడు. సార్ నాకంతా ఏదో పిచ్చిగా ఉంది, కనీసం దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఇప్పించండి సార్. ఏమే మంచినీళ్ళతో? ఈ ఫ్రిడ్జ్ నీళ్ళతో కాలు కడుక్కోండి, ఆ గంగాలో ఉన్న నీళ్లు తాగండి. ఫ్రిడ్జ్ నీళ్ళతో కాలు కడుక్కొని గంగాల నీళ్లు తాగడం ఏంటండి? తిక్కవారిపాలెంలో అంతే.
అమ్మా ఏం చేస్తున్నారు? గోడకి ముగ్గేస్తున్నా ఎన్నిసార్లు వేస్తున్నా నిలవట్లేదు. మీ ఇద్దరేనా ఇంట్లో ఇంకెవరైనా ఉంటారా సార్? ఉంటారు. అమ్మా తల్లి ఎగ్జామ్ రాసావా అమ్మా? ఎందుకు? హాల్ టికెట్ ఉండాలి కదా. హాల్ టికెట్ నీ దగ్గర ఉంది కదమ్మా. హాల్ టికెట్ అచ్చనా చేపిస్తే పాస్, అదే ఉండిలేస్తే అది ఫస్ట్ క్లాస్ పాస్. అందుకే ఉండిలేసేసా. తిక్కగా ఉంది, ఏం అర్థం కావట్లేదు. అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా? మా నాన్న మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు వెళ్ళు తర్వాలన్నారు. అందుకే ఇట్లా పెట్టి ఇంకా పెట్టడం మొక్క చేస్తుంది. ఏమండి ఆ ఈరుగారు చెరువులో దూకాడండి. ఇల్లు మింగారా? నీళ్ళు మింగలేదని మళ్ళీ చెరువులో దూసేసాం. ఆ పని చూసుకో, వెళ్ళు, అలాగేనండి. వెళ్ళు. సార్ ఆకలేస్తుంది, కనీసం అన్న పెట్టండి సార్. ఇంతవరకు వచ్చినప్పటి నుంచి అన్నం. ఈ పాప ఏమో చేస్తుంది. ఏం చేస్తున్నావు అమ్మా? రాజాల్లో బియ్యం వెళ్తున్నా. రాళ్ళల్లో బియ్యం ఏరుతున్నావా? అట్లా కాదు తల్లి, బియ్యంలో ఉన్న రాళ్ళు ఏరాలి, అర్థమైందా? మా ఊళ్ళో అంతే. నాకు డౌట్ అడుగుతాను, ఈ ఊరు నుంచి వెళ్ళి తెక్కవారిపాలెంలో బాగుపడిన ఒక్కళ్ళన్నా ఉన్నారా? ఏ రశ్మి లేరు. రష్మియా? మా ఊరమ్మయ్యే తిక్కగా ఉంటది. పోయి యాంకరింగ్ చేసుకోవట్లే. విలేజ్ డెవలపర్ ఆఫీసర్ అని మీ ఊరు వచ్చా, తెక్కగా చేస్తున్నారు. విలేజ్ డెవలప్ ఆఫీస్. పిలవకపోయినా పర్వాలేదు సార్, డబ్బరొట్ట అని మాత్రం దయచేసి అనకండి సార్. సార్ ఈ పాప ఏంటి స్కిట్ మధ్యలో నుంచి అలా వెళ్ళిపోతుంది? ఈ తిక్కవారి పాలెంలో ఎవరు స్కిట్ చేస్తే వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చుకుంటారు. మీరు ఏంటి రోజు గారు? స్కిట్ బాగుంది, అలా వెళ్ళిపోయింది. దీవెన సూపర్ చేసింది. నాగబాబు గారు చెప్పండి. బాగా చేసావు రాకేష్. థ్యాంక్ యూ సార్. స్కిట్ అయిపోయిందా? అయిపోయింది సార్. రూమ్కి రా. ఈ చిక్కవారిపాలెంలో ఎందుకున్నాను? ఈ గ్రామానికి అవార్డు తేవడం చాలా కష్టమే. సార్ ఒకసారి ఫోన్ ఇవ్వండి, ఫోన్ చేసుకుంటా. చెప్పండి, నంబర్ చెప్పండి. ఫోన్ చేయాలంటే నంబర్ ఉండాలా? ఊరికే సరదా జోక్ చేశా. ఏ నువ్వు జోకు? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.